హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లక్ష్మీ పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే అందరూ చూస్తున్నారు, ఎవరు లైక్స్ ఇవ్వడం లేదు. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటున్నారా? మేము మొన్న అమావాస్య రోజు కొమ్మచెరువు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ ప్రతి అమావాస్యకు ఆంజనేయ స్వామి దగ్గర కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరొందారు. ఇంకా ఇక్కడ చెప్పాలంటే నాగుపాము అద్భుతం అండి, చాలా ఉంటుంది. ఈ గుడిలో స్వామి దర్శనం సాహసమనే చెప్పాలి. ఇంకా ఒక అద్భుతం కూడా ఉంది. స్వామివారిని దర్శించుకుంటే కొంగు బంగారం అని చాలామంది చెప్పుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి గుడి చెట్టు కొమ్మ ఆకారంలో ఉన్న కొలను చూసి ఆ కొలనుకు ఆనుకొని ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామిగా పేరు ప్రతిష్టలు పొందారు. ఉమ్మడి జిల్లాలో భాగంగా కాలువబుగ్గ పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అత్యంత శక్తివంతమైన స్వామి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి అని పిలుస్తున్నారు. ఇప్పటికీ స్వామివారిని దర్శించుకోవాలని చాలామంది సాహసం చేస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుందండి. చాలామంది ఇక్కడ అమావాస్య రోజు నిద్ర చేస్తారన్నట్టు. ఇక్కడ నిద్ర చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి, అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళకు ఆరోగ్యంగా బాగా అవుతుందని చెప్పేసి చాలా నమ్మకం అన్నట్టు. ప్రతి అమావాస్యకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదానం జరుగుతుందండి. చాలామందికి భోజనాలు కూడా పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు. ఇంకా నేను కూడా ఇక్కడైతే మాకు తెలిసిన ఒక రమేష్ అని ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య అయితే స్వామివారి దగ్గర కుంకుమార్చన పూజ చాలా బాగా చేయించారండి. నాకు కూడా చాలా బాగా అనిపించింది. స్వామివారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా చూస్తున్నారా ఎంత రద్దీగా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకైతే వెళ్ళాము. ఫుల్ రద్దీతో ఉంది. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ స్వామితో పాటు కాలువబుగ్గ పుణ్యక్షేత్రాన్ని కూడా చాలామంది ప్రజలు దర్శించుకొని ఆనవాయితీగా వస్తుంది. కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి కుడి పక్కన సీతారాముల వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం చాలా విశేషం. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనానికి ఒక్కరు సీతారాముల వారి దర్శనం కూడా జరుగుతుంది. సీతారాముల వారి విగ్రహాలను మనం పరీక్షించినట్లయితే పూర్తిగా పాలరాయితో ఉండడం విశేషంగా ఉంటుంది. దాదాపు సీతారాముల వారి విగ్రహాలు ఎక్కడైనా నలుపు రంగులో ఉంటాయి. ఇక్కడ మాత్రం పాలరాయితో సీతారాముల విగ్రహాలు ఏర్పాటు చేయడం వేల విశేషం అంటున్న గ్రామస్తులు. ఇంకా కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి ఎడమ పక్కన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటారు. ప్రతి పున్నానికి అమావాస్యకి స్వామివారితో పాటు ఈ శివయ్య కూడా అంగరంగంగా పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ శివుణ్ణి కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంకా ఇక్కడైతే కింద చూసారా, ఈ నాగుపాము అయితే కింద ఉన్న ఈ విగ్రహం చుట్టూ ప్రతిరోజు రాత్రి ఒక పెద్ద నాగుపాము అయితే వస్తుందంట. ఈ గుడి నాగు దైవత విగ్రహం ఎంత లోతైతే ఉందో ఆంజనేయ స్వామి కింద కూడా ఒక గుహ ఉంది అని ప్రాచుర్యంలో ఉంది అండి. ప్రతిరోజు ఒక పాము దర్శించుకుంటుందని అంటారు. మీలో ఎంతమందికి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి గుడి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చూసారా సర్పము ఎలా ఉందో. ఇక్కడైతే అందరు పాలు పోసి దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతారు. ఎక్కడ లేని విధంగా కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి 2 కన్నుల నుంచి మనకు దర్శనం ఇస్తారు. దాదాపు ఇలాంటి దర్శనం మనకు ఎక్కడా జరగదు. ఈ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి వెనకాల భాగంలో అతిపెద్ద పుట్ట ఉంటుంది. మీకు ఇంతకుముందు చూపించాను కదా. ఆ పుట్టలో ప్రతిరోజు పాము వస్తుంది అని అంటారు. ప్రతి పున్నానికి ఇక్కడికి భూమి
లోపల భాగం నుంచి ఒక నాగుపాము వచ్చి స్వామివారిని దర్శించుకుంటుందని చాలామంది పూర్వీకులు, అర్చకులు, కుటుంబాలకు సంబంధించిన వారు చాలామంది ఈ మాటను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారని తెలిపారు. ఏదైనా సరే సంతాన సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా స్వామివారికి వచ్చి ముడుపులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి ప్రధాన అర్చకులైన దత్తాత్రేయ స్వామి వారు తెలియజేశారు. ఇంకా ఇక్కడైతే నేను మా అమ్మ అయితే స్వామివారికి అన్నదానానికి అయితే 500 రూపాయలు చందా ఇచ్చామండి. ఈ గుడి గురించి ఈ ఎన్నో ఏళ్ళ నుంచి ఒక అన్నయ్య వస్తూ ఉన్నాడు. దాదాపు 1980 నుంచి ఆ గుడి చరిత్ర గురించి మీకు ఈరోజు చెప్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది అన్నదానం చేస్తున్నారు. భోజనం చేసిన వాళ్ళు కూడా ఎవరైనా వడ్డించవచ్చు హ్యాపీగా. మీకు తోచినంత అన్నదానానికి డబ్బులు కట్టవచ్చు, లేదా బియ్యం ప్యాకెట్లు ఇవ్వచ్చు, బెల్లం ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది భోజనం కూడా. మేమైతే చక్కగా తిన్నామండి. సాంబార్ అన్నము, కలర్ రైసు, మళ్ళీ గుత్తి వంకాయ కూర, పెరుగు, తర్వాత బేళ్ళ పాయసము. ఈ అన్నయ్య మాటల్లో దేవస్థానం ఎలా పేరు వచ్చిందంటే, ఈ కొమ్ము చెరువు అనేది ఒక చెట్టు ఆకారంలో ఇక్కడ చెరువు ఉన్నది. ఆ చెరువు వచ్చేసి చెట్టు ఆకారంలో పోయినందువల్ల ఇది కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి పేరు వచ్చింది ఈ గుడికి. మా గురుగారు అయినటువంటి రామ్మోహన్ శర్మ గారు 1986లో కాల్వలో ఒక టీచర్గా పనిచేసేవారు. ఆ గురుగారికి ఇక్కడ ఉన్న గుడికి చెప్పి ఊర్లో ప్రజలు వచ్చి పూజ చేయించుకొని పోయేవాళ్ళు. ఆ పూజ చేయించుకున్నందువలన వాళ్ళకి ఒక నెల 2 నెలల లోపల వాళ్ళ సమస్యలు అనేటివన్నీ నెరవేరిపోయినాయి. ఆ నెరవేరిపోయినాక వాళ్ళకి ఏదో మా గురుగారు అయిన రామ్మోహన్ శర్మ గారికి ఆంజనేయ స్వామి స్వప్నంలో కట్టినాడు, గుడి కట్టి అని అడిగినారు. ఆ గుడి కట్టి అంటే నాతో ఏమైతుంది, నేను బడి బంధువులు అంటే లేదు అవుతుంది అని మా గురుగారికి ఆయన సెలవు ఇచ్చి ఆంజనేయ స్వామి ఆజ్ఞ ఇచ్చినాడు. ఇట్లా ఆంజనేయ స్వామి ఆజ్ఞ ఇచ్చినాడు. గురువుగారి ఊర్లో అందరికి అడిగి గుడి కట్టించమని అడుగుతున్నారంటే సర్లే వాళ్ళకి తోచిన విధంగా ఫస్ట్ ఒక ఏదో పాత గర్భగుడి తీసి కొత్త గర్భగుడి ఒకటి కట్టుకున్నారు. అది 1988లో జరిగిన విషయం. అది 1989లో నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి. అప్పుడు రోడ్డు కూడా లేదు, బండి డాబా ఉండింది. చిన్న బండి వేసుకొని వచ్చాను. అప్పట్లో నేను మా గురుగారు రామ్మోహన్ శర్మ గారితో పరిచయం అయింది. వాళ్ళు చెప్పిన విధంగా ఆ గుడి కట్టించుకుంటూ పోయినారు. కానీ వాళ్ళు అందరూ 91, 92లో ఉన్న వాళ్ళు భక్తులందరూ కూడా రావడం బంద్ చేసినారు. వాళ్ళు సర్లేని మాకు ఉపజెప్తే మేము నిదానంగా కూడా ఆ గుడి నిర్మాణం చేయాలని సంకల్పించినాము. గుడి వచ్చేసి ఇప్పుడు పైన గుడి ఎంత కట్టుకుంటుందో అంత గుడి కింద ఉన్నది. అంటే ఆంజనేయ స్వామి ఒక చిన్న కొండ, 20 అడుగుల కొండ మీద ఆంజనేయ స్వామి ఉన్నారు. మిగతా ఆ పక్క ఈ పక్క అంతా గుడి వచ్చేసి తగ్గు, ఇక కొలాల కనపడుతుంది అంత తగ్గు అనమాట. ఆ తగ్గుని అంతా కూడా మట్టితో నింపుకుంటూ దాదాపు 1,00,000 ట్రాక్టర్ల మట్టి నింపించాము ఈ పొద్దుటికి. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టకి ఈ పుట్టకి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం వెనుకల 40 అడుగుల విగ్రహం, 40 అడుగుల లోతులో ఒక సొరంగ మార్గం అనేది ఉన్నది. ఆ నాగసర్పం ఇప్పటికి కూడా తిరుగుతున్నది. ఇక్కడ వివాహం కాల్చినటువంటి వాళ్ళకి, సంతానం కాల్చినటువంటి ఆరోగ్యం కానీ వాళ్ళ సమస్యలు ఏవైనా సరే ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి విన్నవించుకొని వాళ్ళు ఒక 11 ప్రదక్షిణాలు చేసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే తొందరలోనే వాళ్ళ యొక్క సమస్యలందరూ నెరవేరిపోయినాయి. 1989 నుంచి ఈ పొద్దుల వరకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా చాలామందికి తెలిసినది. భక్తులు అధిక సంఖ్యలో ఇదే ఊరు కాకుండా వేరే ఊరు నుంచి కూడా రావడం మొదలుపెట్టినారు. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు ఉదయం 7:30 నుంచి రాత్రి 11, 12 వరకు కూడా అన్నదాన కార్యక్రమం, నిత్యం అన్న కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపు కూడా ఒక మినిమం అంటే తక్కువ అంటే కూడా 8-10 వేల మందికి భోజనం ఈ పొద్దు అరేంజ్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా కానీ భోజనం పెట్టేదానికి దాతల ద్వారానే ఇదంతా జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే కూడా అన్నదానానికి సహకరించవచ్చు, గుడి నిర్మాణానికి సహకరించవచ్చు. ఇంకా కొద్ది గుడి కన్స్ట్రక్షన్లో కొద్దిగా పని పైన జరుగుతూ ఉన్నది. సిమెంట్ కానీ, ఇసుక కానీ, కంకర కానీ ఇలాంటివి కూడా మాకు వస్తు రూపమైన తెచ్చిచ్చిన వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందని ఆంజనేయ స్వామి వాళ్ళ కోరిక నెరవేరుస్తారు. జై శ్రీరామ్. గుడి చరిత్ర గురించి మీరు విన్నారు కదా. ఇంకా వచ్చేటప్పుడైతే మేము ఇక్కడ కాలువ బుగ్గలో ఆగామండి. ఇంకా ఆ రోజు రథోత్సవం జరుగుతుంది. శివరాత్రి పైన ఇది 3వ రోజు అండి రథోత్సవం జరుగుతుంది.
ఇంకా శివరాత్రి వీడియో కంప్లీట్ అయినాక ఈ వీడియో పెడుతున్నానండి. చూడండి అంగరంగ వైభవంగా ఎంత చక్కగా శివరాత్రి రథోత్సవము ప్రభ లాగుతారు, రథం లాగుతారండి. పండగ బాగా జరుగుతుంది. ఇక్కడ చూశారు కదండి, ఇదేనండి కాలువబుగ్గ క్షేత్రంలో శ్రీ భ్రమరాంబిక బుగ్గ రామేశ్వర స్వామికి గుళ్ళోకి అయితే మనం వెళ్తున్నాము. ఇంకా 2026 ఫిబ్రవరి 15న మనకు శివరాత్రి పండగ జరిగింది కదండి. పండగ జరిగిన తర్వాత ఇక్కడ మా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళాము. మరుసటి రోజు వచ్చేసి అమావాస్య పడింది కదా, ఆ రోజు మనము కొమ్ము చెరువు ఆంజనేయ స్వామికి వెళ్తూ వచ్చేటప్పుడు ఈ బుగ్గ రామేశ్వర స్వామికి దర్శించుకుందామని చెప్పేసి కాలువ బుగ్గకు వచ్చేసాము. ఇంకా కాలువ బుగ్గలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయండి. ఆ రోజు మాఘమాసం బహుళ చతుర్దశి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల నుండి 16 సాయంత్రం 5:34 వరకు కర్నూలు సమీపంలోని శ్రీ భ్రమరాంబిక బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు, బ్రహ్మోత్సవాలు, జాతర అంగరంగ వైభవంగా జరిగాయి. ఇంకా మేము వచ్చేసి 16వ తారీఖు వెళ్ళామండి. కాలువబుగ్గ క్షేత్రంలో భ్రమరాంబిక బుగ్గ రామేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలాగే కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు సాయంత్రము తేరు రథం గుంజుతున్నారండి. ఇంకా మేమైతే ఉండలేదు, దర్శించుకొని వచ్చేసాం. ఇక్కడ ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి చిన్న కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నాం. కాశీలో లింగం అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా చూడండి, చిన్నగా లింగం అయితే అద్భుతంగా ఉంది. ఇంకా కాలువబుగ్గ క్షేత్రం భ్రమరాంబిక బుగ్గ రామేశ్వర స్వామికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని అయితే దర్శించుకున్నారు. కాలువబుగ్గలో నిరంతరం ప్రవహించే నీటి వనరు బుగ్గ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ శివరాత్రి రోజు జాతర చాలా ప్రసిద్ధి. భక్తులు ఈ రోజున ఉపవాసము, జాగరణ పాటించి శివారాధన చేస్తూ ఉంటారు. ఇదే చూడండి రథము. ఈ రథము ఈ రోజు అంటే మంగళవారం రోజు, మామూలుగా మనకు ఆదివారం పండగ అయింది కదా, మేము మంగళవారం రోజు అమావాస్య ఉంది, ఆ రోజు వెళ్ళాము. 3వ రోజు ఈ రథాన్ని సాయంత్రము చీకటి పడ్డ తర్వాత లాగుతారన్నట్టు. రథోత్సవం అయితే చాలా అద్భుతంగా జరుగుతుందంట. మేము సాయంత్రం దాకా ఉందామనుకున్నాం కానీ ఉండలేకపోయామండి. నెక్స్ట్ టైం చూడాలి. ఇక ఇక్కడైతే మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ రోజైతే మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే స్వామివారిని, ఆంజనేయ స్వామి వారిని, అలాగే బుగ్గ రామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము. ఇక్కడైతే రథం దగ్గర అయితే నేను కూడా ప్రభ అండి, మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్రభ అంటారు? చాలామందికి తెలియకపోవచ్చు, ఇప్పుడు పిల్లలకైతే తెలియకపోవచ్చు. ఈ ప్రభను ముందు రోజు లాగారంట శివరాత్రి రోజు. ఇంకా మీకు ఇప్పుడు ఒక పెద్ద ప్రభను చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఆ ప్రభను కూడా మేము చూసామండి, చాలా ఎత్తులో ఉంటుంది. మీలో ఎంతమంది ఇదేనండి నేను చెప్పాను కదా పెద్ద ప్రభ, అక్కడ దగ్గరికి వెళ్ళాం. చాలా ఎండగా ఉంది, దాదాపు మధ్యాహ్నం 1 ఆ ప్రాంతం అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి అద్భుతంగా చాలా బాగా జరిగిందండి స్వామివారి దర్శనం అయితే. కాలువబుగ్గ క్షేత్రంలో శ్రీ భ్రమరాంబిక బుగ్గ రామేశ్వర స్వామికి అయితే ప్రత్యేక పూజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మా శ్రీవారు అయితే చెరుకు రసం తాగుతున్నారు. నేను ఆల్రెడీ తాగేశాను, ఇంకా మా అమ్మ కూడా తాగుతుంది. చూడండి, మీకు ఈ వీడియో ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి, నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మీలో ఎంతమంది శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకున్నారో, అలాగే అమావాస్య రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ స్వామివారిని దర్శించుకొని ఇంకా మనమైతే కార్లో బయలుదేరి వస్తుంటే ఇక్కడైతే స్వీట్ షాపులు అయితే భలే ఉన్నాయండి. ఏమన్నా తీసుకుందామా అనుకున్నా కానీ తీసుకోలేకపోయాను. మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను.
బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు, అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే లైక్ చేస్తారో, సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆంజనేయ స్వామిని, కాలువబుగ్గ రామేశ్వర స్వామి అనుగ్రహం కలుగు